ప్రపంచంలో కొన్ని ప్రాంతాలుంటాయి. అక్కడికి వెళ్ళకూడదని తెలుసు. అయినా మనసు వినదు. ఆసక్తి, ఆతృత మనల్ని తీసుకెళ్తుంది. ఈ కథ మొదలయ్యేది అలాంటి చోటే. రామచంద్రాపురం. ఈ పేరు వింటే చాలు చుట్టూ గాలి కూడా బరువెక్కిపోతుంది. ఆ ఊరి శివార్లో దట్టమైన మామిడి తోపు ఉంది. దాని పక్కనే కొన్నేళ్లుగా ఎవ్వరూ అడుగుపెట్టని ఓ పాతబడ్డ మేడ ఉంది. దాని పేరే మాధవి మేడ. ఆ ఇంట్లో ఒకప్పుడు మాధవి అనే అమ్మాయి ఉండేది. ఒంటరిగా ఉండేది. ఏమైందో తెలియదు కానీ ఓ రోజు ఊరు పోసుకొని చనిపోయింది. ఆమె చనిపోయిన కొంతకాలం తర్వాత అటుగా వెళ్ళిన వారికి ఏడుపు శబ్దాలు అనిపించేవి. అంతేకాదు, వారి వెనకాల ఎవరు వస్తున్నట్టు, వాళ్ళు ఫాలో అవుతున్నట్టు అనిపించేది. చాలాసార్లు చాలా మందికి ఇలాంటి సంఘటన జరిగింది. అందుకే కొంతకాలంగా అటుగా ఎవ్వరూ వెళ్ళడం లేదు. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని విపరీతమైన చీకటి కమ్మేసింది. దానికి తోడు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో మాధవి ఎదురు చూస్తూ ఉంది. వెంకట్ డేరింగ్ అండ్ డాషింగ్. వాడి స్నేహితుడు ప్రవీణ్ చాలా భయిస్తుడు. ఇక శృతి మరియు సాయి దెయ్యాల సినిమాలంటే పిచ్చి వీళ్ళకి. వీళ్ళ నలుగురు స్నేహితులు, అలాగే యూట్యూబర్స్ కూడా. వాళ్ళకి ఒక హర్రర్ ఛానల్ ఉంది. దెయ్యాలు ఉండే ప్రాంతాలకు వెళ్ళి ఒక రాత్రి అక్కడ ఉండి వీడియోస్ రికార్డ్ చేసుకొని వాళ్ళ ఛానల్ అప్లోడ్ చేసుకునేవారు. ఈ ఊరికి వచ్చింది కూడా అందుకోసమే, మాధవి మేడ వద్దకు వెళ్ళడానికి. వాళ్ళ వస్తువులు తీసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఓ పెద్దాయన ఎదురొచ్చాడు. "ఓ తాత, ఇక్కడ మాధవి మ్యాన్షన్, అదే మాధవి మేడ ఎక్కడా?" అని వెంకట్ అడిగాడు. అది వినగానే ఆయన గుండె ఒక్కసారిగా వణికింది. "దాని గురించి మీకెందుకు బాబు?" అని భయంతో అడిగాడు. "ఒక చిన్న పని ఉంది తాత, అందుకోసమే." "ఇంతకీ ఎటు వెళ్ళాలి?" అని వెంకట్ అడిగాడు. ఆయన వణికిపోతూ, "వద్దు బాబు, వద్దు. అది మేడ కాదు, మృత్యువు. ఆ ఇంటి తలుపులు తెరుచుకుంటే మళ్ళీ తిరిగి వచ్చే దారే ఉండదు. వెళ్ళొద్దు బాబు, ఆ ఇంటికి వెళ్ళొద్దు" అని ఆయన చెప్పాడు. కానీ ఆ మాటల్ని వాళ్ళు పట్టించుకోలేదు. "తాత, అదంతా మాకు తెలుసు. ఆ మేడకి ఎలా వెళ్ళాలో చెప్పండి, మిగతా విషయాలు మేము చూసుకుంటాం" అని వెంకట్ అడిగాడు. చెప్పినా వినకపోయేసరికి దారి చెప్పాడు ఆ పెద్దాయన. కానీ ఆయన మనసులో, ఆయన ఫేస్లో చాలా భయం ఉంది. ఆ భయాన్ని ప్రవీణ్ గమనించాడు. కానీ వెంకటకి చెప్పినా వినడు. ఇక వాళ్ళు నడుచుకుంటూ బయలుదేరారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ మ్యాన్షన్ని చేరుకున్నారు. అది చూడగానే ప్రవీణ్కి కింద పడిపోయింది. వెంకట్, సాయి, శృతి బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోతున్నారు. "చూసారా, మేడ ఇంకా బాగానే ఉంది." "ఏరా ప్రవీణ్, ఏమైంది? ముఖం పాలిపోయింది, భయం వేస్తుందా?" "రే వెంకట్, వద్దురా, నాకెందుకో భయంగా ఉంది. మనం తిరిగి వెళ్ళిపోదాం రా, ప్లీజ్ రా" అన్న భయంగా అన్నాడు. "ఏ ప్రవీణ్, ఓవరాక్షన్ చేయకురా, ఎప్పుడు భయపడుతూనే ఉంటావు. ఏం కాదులే. సాయి, నువ్వు వీడియోలు తీయి, బాగా రావాలి." "అలాగే శృతి" అని సాయి అంటాడు. ప్రవీణ్కి భయంగా ఉన్నా చేసేది ఏమీ లేదు. ఇక వాళ్ళు ఆ మేడ వద్దకు వెళ్ళారు. తలుపుని తెరిచారు. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల దుమ్ము, ధూళి, చిందరవందరగా పడి ఉన్న వస్తువులు. బయట నుంచి ఎంత భయంకరంగా ఉందో లోపల అంతకు మించి భయంకరంగా ఉంది. అప్పటికే రాత్రి అయిపోయింది. సాయి కెమెరా ఆన్ చేశాడు. ఇక మొత్తం తిరిగి రికార్డ్ చేయడం మొదలుపెట్టారు. ఒక్క వస్తువుని తాకుతూ మాట్లాడుతూ ఉన్నారు. కింద ఉన్న ప్రాంతం మొత్తం తిరిగేశారు. ఇక పైకి వెళ్ళాలి. అలా పైకి వెళ్తూ ఉండగా ప్రవీణ్కి ఒక ఏడుపు వినిపించింది. "రే వెంకట్, ఆ ఏడుపేంట్రా? ఎవరైనా ఉన్నారా? వద్దురా వెంకట్, వద్దు, వెనక్కి వెళ్ళిపోదాం" అనే భయంగా ప్రవీణ్ అన్నాడు. "అరే, ఎప్పుడు చూడు చిన్న విషయాలు కూడా భయపడతావు నువ్వు. సరే, ఆ గదిలోకి వెళ్ళి ఏంటో చూద్దాం. రే సాయి, అటువైపుగా లైట్ అయ్యి" అని చెప్పి సాయి, ప్రవీణ్, అలాగే వెంకట్ అక్కడికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఆ గదిలోకి వెళ్ళారు. అక్కడ ఏమీ లేదు. కేవలం ఓ పాత పెయింటింగ్ నేల మీద పడి ఉంది. ఆ పెయింటింగ్లో ఓ అందమైన అమ్మాయి ఉంది. ఆమె కళ్ళు మూసుకొని ఉంది. వాళ్ళు దాన్ని తీసి గోడకు ఆనించారు. "రే ప్రవీణ్, చూసావా, ఇక్కడ ఎవ్వరూ లేరు. ఈ పెయింటింగ్ కింద పడింది. అది విని నువ్వు భయపడ్డావు, అంతే." "రే ప్రవీణ్, వెంకట్, సాయి, ఆ గొంతు ఏంటి?" అది వినగానే అందరికీ కింద పడిపోయింది. "అదేంట్రా, ఆ ఏడుపేంటి? కింద ఎవరో ఉన్నారు." "లేదు శృతి, మనం తప్ప ఎవ్వరూ లేరక్కడ" అని వెంకట్ అన్నాడు. "హేయ్, ఎవరక్కడ? ఎవరైనా ఉన్నారా?" "శృతి, అక్కడ ఎవ్వరూ లేరు. ఈ ప్రవీణ్ గడ వల్ల మనం కూడా భయపడుతున్నాం."
ఈసారి ఆ శబ్దం వాళ్ళ వెనక నుంచి అనిపించింది. వాళ్ళ గుండెల్లో భయం తప్ప ఇంకేమీ లేదు. భయంగా వెనక్కి తిరిగి చూశారు. ఆ పెయింటింగ్‌లో ఉన్న అమ్మాయి ఇప్పుడు కళ్ళు తెరిచి వాళ్ళనే చూస్తోంది. అది చూడగానే భయంతో అందరూ వెనక్కి పరిగెత్తారు. కానీ ఒక్కసారిగా బయట ఉన్న తలుపులు ధడాల్మంటూ మూసుకుపోయాయి. కరెంటు లేదు. మొబైల్ ఫోన్‌లో సిగ్నల్ లేదు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళకిలా అవ్వడం ఇదే మొదటిసారి. రే వెంకట్, మాధవి, అదే మాధవి. ఆ పెద్దాయన చెప్పింది నిజమే. మనం ఇరుక్కుపోయాంరా. మనం మనం పోలేంరా అనే భయంతో వణికిపోతూ చెప్తున్నాడు. రేయ్, మనం ఆ తలుపులు పగలగొట్టాలిరా. పదండి, పదండి అంటూ వెంకట్ అన్నాడు. తలుపులు బద్దలు కొడుతూ ఉండగా సాయి వెనుక నుంచి అదే ఏడుపు వినిపించింది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఏమీ లేదు. గోడ మీద ఉన్న అద్దంలో తన రిఫ్లెక్షన్ కనిపించలేదు. ఓ పాత తలచీర కట్టుకున్న అమ్మాయి భయంకరంగా ఏడుస్తూ కనిపించింది. సాయి నోటి నిండా మాట రాలేదు. సాయి బొమ్మలా నిలబడ్డాడు. తలుపు ఆల్మోస్ట్ తెరుచుకోబోతుంది. సాయి నెమ్మదిగా ఏడుస్తూ ఆ తలుపు వద్దకు వెళ్ళాడు. సాయి, ఏమైంది నీకు? తలుపు తెరువురా. తెరుస్తాను, తలుపు తెరుస్తాను, కానీ బయటికి మీరు వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ మెడలో నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను. ఆ మాట వినగానే వాళ్ళ ముగ్గురికి మతిపోయింది. సాయి, ఏమైందిరా నీకు? ఎందుకులా మాట్లాడుతున్నావు అని వాళ్ళు ఎంత అంటున్నా సాయి తల కిందకు వంచేసి ఏడుస్తూ ఉన్నాడు. సాయి నెమ్మదిగా తలపైకి వెత్తాడు. ఆ దృశ్యాన్ని చూసి భయంతో వణికిపోతూ అందరూ ఒక దగ్గరకు వచ్చేశారు. సాయి రూపం భయంకరంగా మారిపోయింది. ఆ మాధవి సాయిని ఆవహించిందా? సాయి నెమ్మదిగా ఏడుస్తూ వాళ్ళ వద్దకే వస్తున్నాడు. వాళ్ళకి పారిపోయే అవకాశం కూడా లేదు. అందరూ ప్రాణభయంతో పెద్దగా అరిచారు. ఉదయం అయింది. ఆ మేడ వద్దకు వెళ్ళిన వారు ఇంకా తిరిగి రాలేదు. వెంటనే ఆ ఊరు మనుషులు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వచ్చి ఆ తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్ళారు. లోపల రక్తపు మడుగులో పడి ఉన్న ఆ ముగ్గురు యువకులు కనిపించారు. వెంకట్, ప్రవీణ్, శృతి చనిపోయారు. కానీ సాయి కనిపించలేదు. వాళ్ళ పక్కనే ఒక కెమెరా పడి ఉంది. ఆ కెమెరాను తీసుకొని పోలీసులు చూశారు. వెంకట్, ప్రవీణ్, శృతి లోపలికి వచ్చి మొత్తం తిరిగి చూస్తున్నట్టు ఆ కెమెరాలో రికార్డ్ అయ్యింది. పోలీసులు ఆ పెద్దాయన్ని పిలిచి, ఓ పెద్దాయన, వీళ్ళ ముగ్గురిని వీడియో తీసిన పర్సన్ ఎవరు మీకు తెలుసా? ఏమనయ్యా, నాకు తెలియదు. ఇక్కడికి వచ్చింది ఆ ముగ్గురు మాత్రమే. ఆ రోజు రాత్రి మాధవి మేడలకు వెళ్ళింది ముగ్గురు మాత్రమే. కానీ సాయిని ఆ ముగ్గురు ఎలా చూడగలిగారు? ఇంతకీ ఆ సాయి ఎవరు? మనిషా లేకపోతే దయ్యమా? ఈ కాలంలో భయపడాల్సింది దయ్యాలకా లేక మన పక్కనే ఉన్న మాధవి లాంటి మనుషులకా? ఈ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రీపీ స్టోరీస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.